లేవా? ఒక్కొక్క నాయకుడు జైల్లో దూరినవాడు ఏమంటున్నాడు చూడండి, నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారండి, వాళ్ళ కోసం నన్ను వదిలేను. అబ్బా, నీ పిల్లలు ఇప్పుడు గుర్తొచ్చారు నాయన, గనులన్నీ మింగేశాక. ఇదివరకు గుర్తులేరే? ఇదివరకు వాళ్ళు బెంగళూరు ఒకసారి, విశాఖపట్నం ఒకసారి, దుబాయ్ ఒకసారి విమానాలు ఎక్కి పారిపోతుంటే ఆ చిన్నపిల్ల దగ్గరికి వచ్చి, నాన్న అస్తమానం వెళ్ళిపోతున్నావు నాన్న, ఇంట్లో ఉన్నాను. నుండా సోదు ఎవరు దీని లోపల తీసుకెళ్ళండి అని కసిరి చెడిపోయిన వాడికే పెద్ద మనిషి. ఇవాళ జైల్లోకి వెళ్ళాక నా పిల్లల్ని నేను చూడాలి. అప్పుడు నీ పిల్లలు నువ్వు చూడాలన్నప్పుడు నువ్వేం ప్రాధాన్యం ఇవ్వలేదు వాళ్ళకి. ఇప్పుడు నీ పిల్లలను చూసే అవకాశం కోర్టు కూడా నీకు ఇవ్వదు. గ్రహించుకోవాలి. ఆ పరిస్థితులు దాటిపోయాక, అవసరాలు దాటిపోయాక, జైలుకి వెళ్ళాక ఇంకొక ఆవిడ IAS ఆవిడ, నాకు 2 ఎదిగిన కూతుళ్ళు ఉన్నారని. నువ్వు ఎదగలేదమ్మా, వాళ్ళే ఎదిగారు పాపం. ఇప్పుడు గుర్తొచ్చారు నీకు ఆ ఎదిగిన కూతుళ్ళు. అడ్డగోలుగా ఫైల్స్ మీద సంతకాలు పెట్టేటప్పుడు, కోట్లు మింగేసేటప్పుడు ఎవరికి కూతుళ్ళు, అల్లుళ్ళు, పిల్లలు గుర్తు రాలేదండి. అప్పుడు పైగా వ్యాఖ్యానం మీకోసం కాకపోతే ఎవరి కోసం? ఈ అవినీతి సంపాదన అంతా వాళ్ళకి అవసరమా? వాళ్ళు వచ్చి నేను అడిగారా సంపాదించమని? ఇవాళ ఈ పనులు చేసి జైలుకి వెళ్ళారు 3 ఏళ్ల బట్టి. వాళ్ళ పిల్లల్ని అడగండి, మేము ఎందుకు అడిగామండి, మా నాన్నగారు ఇంట్లో ఉంటే చాలు అనుకున్నాం మేము, ఆయన చేశారండి ఇవన్నీ. పెద్దవాళ్ళు గ్రహించాల్సిన విషయం. పిల్లల మీద వంకబెట్టి వంకర సంపాదన చేయదు. వాళ్ళు ఎవరూ మన అడగలేదు. వాళ్ళకి మన సమయం కావాలి, మన సంపద అక్కర్లేదు. పసిపిల్లలకు కావాల్సింది తల్లిదండ్రుల సమయం కానీ సంపద కాదు. అంచేత వీలైన ఉద్యోగాలు, వీలైన తాపత్రయాలు తగ్గించిన ఒక్క పని ఏదో చేసుకుని పొట్ట గడవడానికి సాయంత్రం ఇంటికి వచ్చి పసిపిల్లలతో గడిపితే పసిపిల్లలు అందంగా తయారవుతారు, చక్కగా తయారవుతారు. ఇల్లు వాకిలి లేకుండా అడ్డగోలు తిరుగుళ్ళని తిరిగి 1 గంటకు రావడం ఇంటికి, మళ్ళీ పిల్లలు ఇంకా నిద్ర లేవకుండానే పారిపోవడం, లేకపోతే ఈయన నిద్ర లేకుండా వాళ్ళు పారిపోవడం, చివరికేమో పిల్లల కోసమే కష్టపడ్డా. పిల్లలు చెప్పారు నీకు ఇంత కష్టపడమని. ఆ పిల్లల కోసం చేస్తున్నామన్న ఇప్పుడు కాదు, రామాయణ కాలంలో కూడా కైక భరతుడిని పిలిచి, అమ్మా నేను అడగమన్నాను, నేను రాజ్యం ఎందుకు చేశావమ్మా ఈ పని, రాముడిని వదిలి నేనేమిటమ్మా అంటే, ఒరే పెద్ద సూక్తి అండి, నువ్వు అడిగావని పాలిచ్చానా అందుట. అబ్బా అటువంటిది నువ్వు అడిగావని పాలిచ్చు, అది అవసరం. వాడి ప్రాణం నిలబడాలంటే పాలు ఇవ్వాలి, కానీ వాడు రాజ్యంలో పాలు కావాలని వాడు అడగలేదే. గట్టిగా చెప్పాడు భరతుడు, తల్లివి కాబట్టి స్త్రీవి కాబట్టి బతికవు దిక్కుమాలింది అని అడ్డంగా నరికేసేవాడిని నేను. పైగా నిన్ను నరికేస్తే నాకు శాపం, రాముడు నాతో మాట్లాడు, తల్లిని చంపినవాడు మొహం చూడని రా అంటాడు ఆయన. రాముడు కోసం నిన్ను క్షమిస్తున్నాడు, తల్లిని చూడకుండా మర్ర చేసేవాడిని. నేను అడిగాను నేను రాజ్యం, నా అప్రతిష్ట పాలు చేసి నేను వస్తుంటే మొహం మీద ఉమ్మేస్తున్నారు అయోధ్యలో జనమంతా, నీ గురించే కదా. ఎప్పుడైనా నేను అన్నాను అసలు నా ప్రవర్తనలో ఎక్కడైనా కనపడిందా? సరిగ్గా ఇవాళ చాలామంది అవినీతి పరుల పిల్లలు మహాత్ములు, భరతుడి వారసులు వాళ్ళు ఎవ్వరూ అవినీతి సంపదను కోరుకోవడం లేదు. తల్లిదండ్రులు గ్రహించాల్సిన విషయం, పిల్లల మీద వంకలెట్టి సంపాదించద్దు. పిల్లల కోసం ఎంత అవసరం లేదు. దేశంలో ఏ పెళ్ళాం కూడా జైలుకి వెళ్ళి సంపాదించమని ఏ మొగుడిని కోరదు. అడుక్కు తినేందుకు లేకుండా గౌరవంగా బతికితే చాలయ్యా అని కోరతారు భార్యలు తప్ప, కోట్లు సంపాదించమని భార్యలు ఎవరో కోరరు. మనం వంకర పనులు చేసి సంపాదించడం వాళ్ళ మీద గెంటేయడం. అంటే ప్రాణాలు తీపే, నిజమే, ఈ బతకవలసిందే, కానీ ఎలా చేయాలా? అది ఈ సూక్తులన్నీ ఎప్పుడు వస్తాయి చూడండి. ఉత్తరుడు కూడా ఎప్పుడు ఆపద వచ్చేసరికి గుర్తొస్తున్నాయని, ప్రాణాలు తీపని, ఇంటి దగ్గర చెల్లుడు ఉందని, మా అమ్మ నన్ను చూడందే ఉండలేదని కూడా అంట. బాప బయలుదేరేటప్పుడు తెలియదు ఆ విషయం. ఇప్పుడు వచ్చింది అమ్మ చూడందే ఉండలేదు, నాన్న చూడందే ఉండలేడు.